హాయ్ అండి, గుడ్ నైట్ అండి. ఈరోజు నైట్ షూట్కి VD14 అంటే విజయ్ దేవరకొండ గారు 14వ సినిమా అండి. ఈ సినిమాకి షూటింగ్కి నిన్న రమ్మని మా ఫ్రెండ్ రాఘవేంద్ర గారు కాల్ చేశారండి. అయితే నేను అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళడం జరిగిందండి, అని చేత రాలేకపోయాను. నిన్న నా బదులు మా ఫ్రెండ్ని పంపించాను, చిరంజీవి రాజు గారిని. అయితే ఈరోజు మళ్ళీ కంటిన్యూ అన్నారండి. అయితే చిరంజీవి రాజు గారు నిన్న షార్ట్లకు కమిట్ అవ్వలేదండి, అంచేత నా బదులు పంపించేసాను కదా, మీ బదులు ఈరోజు నేను వెళ్తాను అని చెప్పానండి. చెప్తే చిరంజీవి రాజు మా బ్రదర్ ఓకే అన్నారండి. అప్పుడు రాఘవేంద్ర గారు చెప్పి, అంటే అలా కాదు, మన సుబ్బు రావద్దన్నారు, ఆయనే రమ్మన్నారు అన్నారు. అయితే అలా కాదండి, అప్పుడు నేను కమిట్ కాలేదు షార్ట్లోను, షార్ట్ ఏం జరగలేదంట, 11 గంటల వర్షం వస్తే 12 గంటల ప్యాకప్ చెప్పేస్తే వచ్చేసారంట, అని చేత నేను వెళ్తాను, అవకాశం ఉంటే చెప్పండి అన్నారు. ఆయన ఏం మాట్లాడిపోయేప్పటికి నేను లొకేషన్ అసిస్టెంట్ సుబ్బు గారికి కాల్ చేశానండి. బాబాయ్ నువ్వేనా, సరే అయితే వచ్చేసే రేపు, ఈరోజు వచ్చేసే నైట్గా అన్నాడు. సరే వస్తానని చెప్పాను. చెప్తే మన రాఘవేంద్ర గారు ఫ్రెండ్ విష్ణు గారు ఉన్నారండి, ఆయన కృష్ణానగర్లో ఉంటారండి. కృష్ణానగర్ నుంచి మరి ఎలా అండి, మీరు ఎలా వస్తారంటే వెహికల్ బుక్ చేసుకుంటున్నారండి. అలా కాదులే, అక్కడ నుంచి ఎందుకు, మీరు మెట్రో ట్రైన్లో వచ్చేసండి, మీరు రాయదుర్గానికి వచ్చేయండి, వచ్చేసి అక్కడ ఉంటే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి జేఎన్టీ మీదుగా మీ దగ్గరికి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి బైక్లో వెళ్దామండి. సరే వచ్చామన్నారండి. ఆయన వచ్చిన 2-3 నిమిషాల తేడాలో నేను రాయదుర్గం దగ్గరికి వచ్చాను. వస్తే నాకు తెలియక ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నాను. లేదండి లాస్ట్ చివరి గేట్ దగ్గర ఉన్నాను, ఆ గోడ దగ్గర ఉన్నాను, రండి అని చెప్పారు విష్ణు గారు. సరే అక్కడికి వచ్చాయండి. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసాము. అసలు ట్రాఫిక్ 3:30 టైంలో అసలు ట్రాఫిక్కే ఉండకూడదండి. అలాంటి అది రాయదుర్గం దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందంటే చీమ కదలలేదండి, అంత ట్రాఫిక్ ఉంది. ఏం చేయాలని అర్థం కాక అప్పటికే బండిలో పెట్రోల్ అయిపోతుందని చూపిస్తుంది మీటర్. సరే విష్ణు గారు ఇలా పెట్రోల్ అయిపోతుంది, ఏం చేద్దామంటే కొంచెం ముందు కొట్టిద్దాం అన్నారండి. అప్పుడు కొంచెం ముందుకు వచ్చి టోల్ ఇక్కడ నుంచి ఇలా వచ్చామండి. వచ్చిన తర్వాత ఈ ఎవరు సెంటర్ ఏం సెంటర్ అండి, హైటెక్ సిటీ దాని మీద మనం కొట్టించాం, పెట్రోల్ కొట్టించాం కదా, గచ్చిబౌలి పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి. అయితే పెట్రోల్ కొట్టేదా నుంచాము. అప్పటికే 5-6 లైన్లో ఉన్నారు. విష్ణు గారు ఇది మామూలు పెట్రోలా, పవర్ పెట్రోల్ చూడండి అని అడిగాను. సరే అడిగితే సరే మామూలు పెట్రోల్ అని చూసి చెప్పారు. సరే లైన్లో నుంచి ఉన్నాను, వేరే వాడు కొట్టించుకున్నాడు. ఈ లోపల నాకు ఆత్రంకి వెళ్ళి 200 రూపాయలు పెట్రోల్కి అమౌంట్ కొట్టేసానండి. ఆ కొట్టేది ఆవిడేమో నాయకు చూస్తా లేడీ, ఏమో అది కాదమ్మా నాది కొట్టాను లేట్ అవుతుందని అంటే, అతనేమో 400 కొట్టించుకున్నాడు. అతనిది వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాక మీరు 220 కొట్టారు కదా అని చెప్పి ఆవిడ ఆ పెట్రోల్ కొట్టడం జరిగిందండి. ఆ బైక్లో పెట్రోల్ కొట్టించుకుని నేను విష్ణు గారు ఇద్దరం బయలుదేరి ఆ గచ్చిబౌలి మీదుగా నానక్రామ్ కూడా అండి, నానక్రామ్ ఉంది హార్సింగ్, అలాగే అల్లు అర్జున్ గారు మూవీ ఆఫీస్ ఉందండి, అదే సినిమా థియేటర్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ థియేటర్ పక్కన బయలుదేరి మన లొకేషన్కి వచ్చేసామండి. లొకేషన్కి వస్తే చూస్తే ఇంకా ఎవరు రాలేదు, ఏంటి మనం తొందరగా వచ్చినట్టు ఉన్నాం ఏంటండి అంటే, లేదండి ఒకళ్ళు వస్తారు, ఏం కంగారు పడకండి అన్నారు. ఆయన చూస్తే వాతావరణం ఏమో బాగాలేదు. సరే నిన్న షూట్ జరగలేదు, ఈరోజు కూడా షూట్ దొరుకుతుందా లేదా ఏంటి, కన్వీన్స్ ఇస్తే వెనక్కి వెళ్ళిపోవాలా ఏంటి, కొంచెం నాకు భయం వేస్తుందండి. ఎందుకంటే పని కట్టుకుని వచ్చాం కదా, నిన్న రాలేకపోయాము ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి సరే మొత్తం మీద లొకేషన్ చేరిన తర్వాత ఒక 10-20 నిమిషాల్లో ఒకళ్ళు ఆర్టిస్టులు రావడం జరిగిందండి. ఈ లోపల మా లొకేషన్ అసిస్టెంట్ సుబ్బు గారు వచ్చారు. బాబాయ్ వచ్చాయని చెప్పాను. సరే డ్రెస్సులు వేసుకోండి అన్నారు. మా కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళి నిన్న మా అబ్బాయి వేసుకున్న కాస్ట్యూమ్ నేను, విష్ణు గారు కంటిన్యూటీ ఆయన వేసుకున్నారండి. ఇద్దరం కలిసి ఆ డ్రెస్సులు వేసుకోవడం జరిగింది. వేసుకుని రెడీ అయ్యాము. ఈ లోపల అక్కడ ఉంటుందండి, కంప్యూటర్ దగ్గరికి వెళ్తే ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీస్తేనే ఈ రోజుకి షూట్ వచ్చినట్టుగా అక్కడ నిర్ధారణ అవుతుందండి. సరే అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పెట్టలేదు, మళ్ళీ వచ్చాము. ఈ లోపల స్నాక్స్ పెట్టారండి, స్నాక్స్ తిన్నాం. స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాం. కంప్యూటర్ కనిపించాం, థ్యాంక్స్ అని 2 సార్లు చెప్తుందండి. చెప్పినారు. వచ్చాక సుబ్బు గారు వెళ్ళారంటే వెళ్ళి వచ్చామండి అని చెప్పాను. సరే బాబాయ్ అయితే డ్రెస్ వేసుకున్నారు కదా, మన లేడీస్ ఏమో అక్కడ రెడీ అవుతున్నారు కార్వేలోను, మరి అక్కడ చైర్స్ ఉన్నాయి కూర్చోండి, షార్ట్ రెడీ అయ్యాక నేను పిలుస్తా అన్నారండి. సరే అన్న తర్వాత అక్కడ నుంచి లేడీస్ వాళ్ళు రెడీ వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చున్నామండి, షార్ట్లో పిలుస్తారు, వెయిట్ చేసాం. ఈ లోపల డిన్నర్ బ్రేక్ టైం అయిందండి. మా అసిస్టెంట్ సుబ్బారెడ్డి గారు వచ్చి బాబాయ్ అందరూ భోజనాలు చేసేయండి, చేస్తే తర్వాత షార్ట్కి పిలుస్తారు వెళ్దాం అన్నారండి. సరే అన్నాం. బ్రేక్లో భోజనాలు చేస్తామండి. చేసి ఇప్పుడు అందరం కూర్చున్నామండి. ఎప్పుడైతే షార్ట్కి పిలుస్తారని ఆత్రంగా చాలామంది ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే సినిమాలో ఏదైనా షార్ట్ చేసి చెప్తే కెమెరాలో ముందుకెళ్తేనే ఆర్టిస్టులు అనేవాళ్ళకి ఆనందం అండి.
ఏదో కూర్చుని వచ్చాము తిన్నాము వెళ్ళాము అంటే అది మాకు నచ్చదండి. అందుచేత ఎప్పుడు షార్ట్లోకి పిలుస్తారా అని మేము చాలా ఇదిగా ఎదురు చూస్తున్నామండి. ఈ రోజుకి ఇంతే అండి. ఉంటానండి. నమస్తే.